సరిగ్గా 2-3 నెలల కింద మీది బాధలో ఒక రాష్ట్రంలో జాబ్ మేళా పెడితే ఎంత పనైందుల్లా వేల మంది నిరుద్యోగులు వచ్చిండ్రు. జరంత తొక్కిసలాట కూడా అయినట్టే అయింది. ఇక అది మర్చిపోకముందే మళ్ళా 10 రోజులకు 10-20 పోస్టులు ఉన్న దగ్గరికి వేల మంది వచ్చిండ్రు. అక్కడ కూడా అంత పరేషాన్ కథ నడిచింది కదా. అయితే ఆ 2 రాష్ట్రాలను మించి వరంగల్ జిల్లాలో పెట్టిన జాబ్ మేళాల గడబిడ అయ్యింది. చూడండి మీరే. ఇసుకేస్తే రాలదు. ఎస్, ఇసుకేస్తే రాలనంత మంది వచ్చిండ్రు యూత్ పిల్లలు ఉద్యోగాల కోసం. ఇటు దిక్కు వేల మంది ఆడపిల్లలు, అటు దిక్కు వేల మంది మగ పిల్లలు. కిక్కిరిసి పోయిండ్రు అనుకో రాదోండ్రి. ఈటోళ్లను ఆటోలు నెట్టేసిండ్రు, ఆటోలను ఈటోళ్లు నెట్టేసిండ్రు. ఇంతమంది ఒకేసారి జమై వచ్చేసరికి ఎంట్రెన్స్ దగ్గర పోలీసులే ఆపలేకపోతే చూడుండ్రి గాలాడక ఎండకు ఎంత గోస అయ్యిందో. మంత్రి కొండా సురేఖ మేడం ఆధ్వర్యంలా వరంగల్లా ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ల జాబ్ మేళా పెడితే 12 నుంచి 13 వేలకు పైగానే నిరుద్యోగులు వచ్చిండ్రు. 60 కంపెనీల ద్వారా 11,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం అని మేడం మాట్లాడిపోయిన వెంటనే ఇగో ఇంత తోపులాట జరిగింది. 3 అమ్మాయిలకు దెబ్బలు తాకితే తీసుకుపోయి దవాఖాన్ల చేర్పించిండ్రట. వాళ్ళిప్పుడు మంచిగానే ఉన్నారట. కానీ చూడుండ్రి నిరుద్యోగం ఏ రేంజ్లు ఉన్నదో. ఉద్యోగాలు ఇస్తున్నాం రండి అంటే ఇంతమంది తరలొచ్చిండ్రంటే ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోండి. అయినా వరంగల్ జిల్లా ఆఫీసర్లు ఇదేనా మీ తారీఖ? 10,000 మందికి పైగా నిరుద్యోగులు తరలి వస్తారని తెలిసినప్పుడు ఇవేనా సార్ మీ ఏర్పాట్లు? అంత తక్కువ మంది పోలీసులు ఏం ఆపుతారు? వాళ్ళ వల్ల ఏడైతుంది సార్. కానీ వాయమ్మో బయటి రాష్ట్రాలలోనే నిరుద్యోగం గట్టిగా ఉన్నదనుకున్నాం గాని మన దగ్గర కూడా అంతకు మించి ఉన్నది పోండ్రి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఎంతమంది ఉద్యోగాల కోసం తరలి వచ్చి తోపులాట జరిగిందంటే మామూలు ముచ్చట్నా? అయ్యా మంత్రులు, లీడర్లు చూసిండ్రా? ఈ వీడియో మళ్ళోసారి చూసైనా ఉద్యోగాలను పెంచే పని చేయండి సార్లు. వామ్మో ఈ తోపులాటను చూస్తేనే భయం అవుతున్నది పో.